రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. దేవుని సర్వజ్ఞానము ఎంత గొప్పది అనేది అక్కడ రాయబడి ఉన్నది. మనోహర్ గారు. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. థ్యాంక్ యూ. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీలు అటు హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి బిషప్ సిద్ధర్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన తండ్రి మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ సిపిఎం కుటుంబంలో మీరు ఇచ్చిన సేవకులు, మీరు ఇచ్చిన ఆత్మిక ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. మేమందరం ఒక కుటుంబంగా ఉన్నాం. వాళ్ళ ప్రార్థనలనే తండ్రి వాళ్ళు ఎంతగా ఎదిగి ఉన్నారు, ఎంత జ్ఞానంతో చేస్తున్నారు, ఎంత ఆత్మ నింపుదలతో వాళ్ళు చేస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. సిపిఎం మెంబర్స్కి మీరు ఇచ్చిన ఆత్మిక ఎదుగుదల బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా బిషప్ సింగం గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఒక స్పెషల్ ఫంక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆయనకి ఇచ్చిన చక్కని బాధ్యతలు దాన్ని బట్టి తండ్రి ఆయన ప్రమాణాలు చేస్తున్నారు. ఈరోజు ఈ ఫంక్షన్ కూడా అన్ని కూడా సక్రమంగా మీ మహిమార్థమై జరిగేటట్లు మీ కృప చూపించండి. ఎవరెవరు ఆయనను సన్మానించుటకు అక్కడ చేరి ఉన్నారో వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిషప్ సింగం గారు ఆయన కొత్త బాధ్యతలు ఏమేమి ప్రభుత్వం ఆయనకి ఇచ్చి ఉన్నదో ఆయన చక్కగా నెరవేర్చేటట్లు ఆయనకు కావాల్సిన జ్ఞానము, ఆరోగ్యము ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కూడా నేను ఒక ప్రాముఖ్యమైన సత్యం గుర్తు చేసి నేను ముందుకు వెళ్తానండి. మనం ఒక ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే ఆయనను ఆరాధించుటయే అన్నిటికంటే గొప్ప పరిచర్య. ఆరాధనలు ఉన్న శ్రేష్టత ఏంటి? ఎందుకు వేరే పరిచర్యల కంట ఇది శ్రేష్టమైన పరిచర్య అని మనము చెప్పగలుగుతున్నాం? వేరే చాలా ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ పరిచర్యలు అన్నీ కూడా లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా అక్కడ? చెప్పండి. ఎవరు ఉండరు. అలాగే అక్కడ సువార్త బోధించి ఆత్మను రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా పరలోకంలో? చెప్పండి. ఉండరు. సో మన సమయం అంతా కూడా ఎక్కువ వరకు ఆయనను ఆరాధించటంలోనే మనము గడపబోతున్నాం. దేవుని ఆరాధించే విషయంలో ఇది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. ఆయన మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. ఆ సమయంలో కూడా దేవుడు మంచివాడు, ఆయన సర్వజ్ఞాని. ఏ కష్టాలు ఏమైనా అనుమతించినా సరే మన మేలు కొరకే అని జ్ఞాపకం చేసుకొని ఆయనను మనం ఆరాధించే బదులమై ఉన్నాం. నేను 2 సేవకుల గురించి చెప్తున్నాను, వాళ్ళ పేర్లు మీరే నాకు చెప్పాలి. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు,
కానీ అక్కడ కూడా దేవుని పౌలు ఆరాధిస్తున్నారు. శీలలు సార్, ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? పౌలు శీలలు సార్. పౌలు శీల. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదో ఒక దీవెన దాచిపెట్టి ఉన్నాడు. అలాగే జరిగింది. వాళ్ళు అటువంటి పరిస్థితిలో దేవుని ఆరాధించే సమయంలో వాళ్ళ సమర్పణను చూసి, దేవునితో వాళ్ళు కలిగి ఉన్న త్యాగపూర్వకమైన ప్రేమను చూసి అక్కడ ఉన్న జైలు అధికారి మారుమనసు పొంది రక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు స్తుతి పాటలు పాడేటప్పుడు వాళ్ళకి ముందే తెలుసా అమ్మా జైలు అధికారి మారుమనసు పొందుతాడని? చెప్పండి. తెలియదు సార్. అయినా సరే వాళ్ళు మా దేవుడు మంచివాడు, ఈ పరిస్థితిలోని అనుమతించాలంటే మా మేలు కొరకే అని గ్రహించి వాళ్ళు ఆరాధిస్తున్నారు. దాని తర్వాత ఆ రోజు వాళ్ళ సమర్పణ బట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సమర్పణను చూసి జైలధికారియే కాదు వాళ్ళ కుటుంబం, ఆ జైలధికారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతుంది. అయితే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలని నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆ జ్ఞానం మనకు కనిపిస్తుంది. సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. గలీలియా సముద్రం పక్కన ఆ శిష్యుల చేతిలో చేపలు పట్టే వలలు ఉన్నాయి. ఆ సమయంలో వచ్చి వాళ్ళని ఏ మాట పలికి సేవకు పిలుస్తున్నారంటే, ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలను బహుశా వాళ్ళు అమ్మారు, చంపారు, తిన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు పట్టే చేపలు, ఈ చేపలు ఇన్ కోట్స్, నిత్య జీవంకి నడిపింపబడతాయి. సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. యాకోబు బావి పక్కన దాహంతో వచ్చిన సమరయ స్త్రీతో ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం. ఆ కాలంలో ఉన్న ఫ్లాష్ న్యూస్, హాట్ న్యూస్, ఆ కాలంలో TV9 లేదు, TV5 లేదు, NDTV లేదు. కానీ ఉండుంటే దాని గురించే ప్రచారం చేసేవారు కావచ్చు. గలీలీయులని పొంతి పిలాతు చంపి వేసేసాడు. అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ప్రభువారు ఆ సందర్భంని కూడా వాడి, ఆ కబుర్ని కూడా వాడి మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నాడు. వీళ్ళైనా అందరికంటే భయంకరమైన గలీలీయులు కాదు, మీరు కూడా నశించిపోతారు సుమి మారు మనసు పొందకుండా ఉంటే అని ప్రభువారు అంటున్నారు. మనం అందరం కూడా దేవుని సేవకులము. యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన దారిలో మనం నడుచుకోవాలి. మనం కూడా ఎప్పుడు సందర్భంని వాడుకొని మనం వాక్య పరిచర్య చేస్తామో మన ముందు కూర్చున్న వాళ్ళు, మన ముందు నించున్న వాళ్ళు ఇంకా సులభంగా మన సందేశంని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మీకు అందరు కూడా తెలుసు, ఆగస్ట్ నెలలో మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసినప్పుడు ఇండిపెండెన్స్తో కూడిన సందేశం నేను పంచుకున్నాను. సెప్టెంబర్ నెలలో టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు టీచర్స్ డేతో కూడిన సందేశం నేను మీతో పంచుకున్నాను. పోయిన వారము నేను ఒక అంశం తీసుకొని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. మీరే చెప్పాలి. అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం 2వ వారం ఏ ప్రైజెస్ ఇస్తారండి ప్రపంచంలో? అక్టోబర్ 2వ వారం ప్రపంచంలో నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ తో కూడిన సందేశం నేను మీతో పంచుకున్నాను. ఇప్పుడు చూడండి, మన విజయ్ బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఆ నోబెల్ ప్రైజ్ వెనకాల చరిత్ర అంతా కూడా నేను మీతో పంచుకున్నాను. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి ఎవరు డైనమైట్ కనుక్కున్నాడో, చాలా యూస్ఫుల్ బాంబ్, అది మైనింగ్ ఆపరేషన్స్కి అది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఆయన ఒక సందర్భంలో ఆయన సొంత ఆబిచ్యువరీస్ చదువుకుండే ఇది వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూడండి, ఎవరన్నా వాళ్ళ సొంత ఆబిచ్యువరీస్ చదువుకోగలుగుతారమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా జరుగుతుందా? ఎస్ ఆర్ నో? ఆయన సొంత ఆబిచ్యువరీ, ఆయన చనిపోయాడని న్యూస్ పేపర్లో చదువుకుంటున్నాడు. అందుకే మిడిల్ పిక్చర్ చూడండి. ఎప్పుడన్నా అట్లా జరుగుతుందమ్మా? సామాన్యంగా జరగదు. కానీ ఆయన ఒక సందర్భంలో ఆయన సొంత ఆబిచ్యువరీ చదువుకున్నాడు. ఆయన గురించి న్యూస్ పేపర్స్ లో అంతా కూడా మంచిగా రాయట్లేదు. ఆయన ఉద్దేశం డైనమైట్ కనుక్కుండే దాని వెనకాల ఉద్దేశం మంచిది, మైనింగ్ ఆపరేషన్స్కి అది యూస్ఫుల్గా ఉంటుందని ఆయన కనుక్కున్నాడు. కానీ ఆయనని న్యూస్ పేపర్స్ ఎలాగ వర్ణిస్తున్నారంటే మర్చెంట్ ఆఫ్ డెత్, మరణం అమ్మే వ్యాపారస్తుడు అని అలాగా వర్ణించారు ఆబిచ్యువరీలో. సో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత ప్రపంచం నన్ను మంచి కారణంలో బట్టి జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చెడు కారణంలో బట్టి జ్ఞాపకం చేసుకోకూడదు. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక కత్తి డాక్టర్ చేతిలో
అది ప్రాణం కాపాడుతుంది. కానీ ఒక హంతకుని చేతిలో అది ప్రాణం తీస్తుంది. అది కత్తి తప్ప అండి అడుగుతున్నా మిమ్మల్ని? లేదు లేదు కాదు, కత్తి తప్పు అది కత్తి తప్పు కాదు. ఈయన కనుక్కుంది డైనమైట్ మంచి కారణం బట్టి, మైనింగ్ ఆపరేషన్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తవ్వుకొని వెళ్తూ ఉంటారు వర్కర్స్, కోల్ అన్నా వేరే ఏదన్నా వస్తువులు భూమి నుంచి తీయాలి అని అంటే తవ్వుకొని వెళ్ళాలి. అప్పుడు పెద్ద పెద్ద రాయిలు వాళ్ళకి చాలా ఆటంకంగా ఉంటాయి. దాన్ని పేల్చుటకే ఆయన కనుక్కున్నాడు కానీ నాశనం చేయుటకు కనుక్కోలేదు. సో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే 1888లో నా దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏంటో దాంట్లో 94% నేను విడిదీసి పెట్టేస్తున్నాను. ప్రపంచంలో మంచి కార్యములు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఈ నా దగ్గర ఉన్న ఆస్తిని వాడి వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలి అని ఆయన విల్నామాలో రాశాడు. ఇంకొక కమిటీ కూడా ఆయన విల్నామాలో రాశాడు ఫామ్ కావాలని. అందుకే నోబెల్ ప్రైజ్ కమిటీ అనేది ఫామ్ అయింది. ఇంకా నేను పోయిన వారం కూడా పంచుకున్నాను. హైదరాబాదీస్గా మనం ఒక విషయం బట్టి చాలా అతిశయించవచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. మన హైదరాబాద్లో రీసెర్చ్ చేసిన డాక్టర్ రొనాల్డ్ రోస్ గారు ఆయనకు అనుకున్నాడు దేని బట్టి మలేరియా వస్తుంది. అప్పటి వరకు చాలా మంది ఏమనుకున్నారంటే మలేరియా దేని బట్టి వస్తుందంటే మ్యాన్ ఏరియా అంటే చెడు గాలి వలన వస్తుందని అనుకున్నారు. కానీ ఈయన మొదటిసారి బేగంపేటలో హైదరాబాద్లో రీసెర్చ్ చేసి అప్పుడు ఎలక్ట్రిక్ లైట్స్ కూడా ఎక్కువగా లేవు, క్యాండిల్ లైట్స్ అవన్నీ కూడా వాడుతూ ఆయన కనుక్కున్నది ఏంటంటే మస్కిటో బైట్ వల్లనే ఇది వస్తుంది మలేరియా అని కనుక్కున్నాడు. ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ నెక్స్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో దొరకలేదు కానీ నెక్స్ట్ ఇయర్లో దొరికింది. సో ఇదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అయితే నోబెల్ ప్రైజ్తో కూడిన విషయం ఏమన్నా బైబిల్లో ఉందా, బహుమానాలు ఇచ్చే విషయం ఎక్కడన్నా ఉందా అని మనం చూస్తే తలాంతుల ఉపమానంలో యజమాని మంచిగా పనిచేసిన దాసులు, నమ్మకంగా పనిచేసిన దాసులను ఎలాగా ఆయన సన్మానిస్తున్నాడో, ఎలాగ వాళ్ళకి బహుమానాలు ఇస్తున్నాడో అది చాలా గొప్ప సందేశంతో కూడిన ఉపమానం తలాంతుల ఉపమానము. సో తలాంతుల ఉపమానం గురించి నేను పోయిన వారం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేశాను. మనం వాడే సబెడింగ్స్ నోబెల్ ప్రైజ్ ఎన్నోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను వాడే సబెడింగ్స్ ఇక్కడ చూడండి. విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. మొదటిగా నో ఎక్సెప్షన్స్, బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్. సెకండ్ నో డిలే, మూడవది నో మోర్ డిలే, నాలుగవది నో సక్సెస్ నో ప్రాబ్లం, ఐదో సబెడింగ్ నో బ్యాలెన్స్, ఆరో సబెడింగ్ నో ఎక్స్క్యూజ్. సో పోయిన వారము మనము నో ఎక్సెప్షన్ గురించి కొన్ని విషయాలు మనం చూసామండి, అన్ని విషయాలు మనం చూడలేదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ యజమాని దూర ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆయన దాసులను పిలిపించి అందరికీ తలాంతులు ఇచ్చాడా లేకపోతే ఎవరికో ఒకరికి తలాంతులు ఇవ్వకుండా వెళ్ళాడా? అందరికి ఇచ్చాడు సార్. అందరికి ఇచ్చాడు. సో ప్రతి క్రైస్తవునికి దేవుడు ఏదో ఒక తలాంత్ అనేది ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా వరకు క్రైస్తవంగా మనం చేసే ఒక పొరపాటు ఏంటంటే ఎవరు ప్రసంగిస్తారో, ఎవరు ప్రవచిస్తారో, ఎవరు స్వస్థత వరం కలిగి ఉన్నారో వాళ్ళే గొప్ప సేవకులు అని అనుకుంటాం. కానీ కొన్ని తలాంతులు దేవుడు ఎలాగ ఇచ్చి ఉన్నాడు క్రైస్తవులకి అని అంటే ఆ తలాంతులని ఆ క్రైస్తవులు వాడుతున్నారు కాబట్టి క్రైస్తవ పరిచర్య, సంఘ పరిచర్య ముందుకు వెళ్తుంది. పోయిన వారం కూడా నేను ఒక స్టేట్మెంట్ మీతో పంచుకున్నాను, ఒక భక్తుడు పలికిన మాటలు. ఎర్లీ చర్చ్ వాస్ నాట్ ఓన్లీ అబౌట్ పీటర్, జేమ్స్ అండ్ జాన్, ఇట్ వాస్ ఆల్సో అబౌట్ గయస్, ఓనిసిఫరస్ అండ్ ఫిలెమాన్. అవును, పౌలు, పేతురు, యోహాన్ అందరికంటే ముందు సైనికుల వలె కన్నా, కానీ వెనకాల నుండి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళు ఎలాగ పరిచర్య చేశారు ఆది సంఘంలో అనేది మనం పోయిన వారము ఫోకస్ చేయటం, ధ్యానించటం స్టార్ట్ చేశామండి. 3 పరిచర్యలు ఉన్నాయి. అది బహుశా నిశ్శబ్దంగా జరిగే పరిచర్యలు, కానీ అవి లేకుండా ఉంటే సంఘ పరిచర్య ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం. ఆ పరిచర్యలు ఏంటి? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను చూడండి. అన్ని వైతో ఎండ్ అయ్యే సబెడింగ్స్. టాలెంట్స్ నాట్ ఆఫెన్ సీన్ ఇన్ ద స్పాట్ లైట్. ఒకటి హాస్పిటాలిటీ, రెండవది ఇంటర్సెసరీ, మూడవది బాయన్సీ. ఈ మూడిటి అర్థం ఏంటో నేను మరి తెలుగులో కూడా చెప్పి ముందుకు వెళ్తాను. హాస్పిటాలిటీ అని అంటే ఆతిథ్యం చూపించుట, ఇంటర్సెసరీ అంటే విజ్ఞాపన ప్రార్థనలు చేయుట,
బాయన్సీ అంటే ఒకరొకరిని ఎంకరేజ్ చేసుకుంట, ఒకరొకరిని ప్రోత్సహించుట. అయితే హాస్పిటాలిటీ గురించి మనం చూస్తే, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. గాయు మనకు వెంటనే గుర్తొస్తాడు. 3వ యోహాన్ పత్రిక ఎవరికి రాయబడింది అని చూస్తే గాయుకే. గాయు చేసే పరిచర్య ఏంటి? ఎవరెవరు సువార్థికులు ఆయన ఉండే చోట దాటి వెళ్తున్నారో వాళ్ళనందరినీ కూడా ఇంటికి పిలిపించి ఆతిథ్యం చూపించేవాడు, వాళ్ళకి భోజనం పెట్టేవాడు, వాళ్ళకి కొంచెం ఆర్థిక సాయం చేసి పంపించేవాడు. అందుకే యోహాను ఆయన మెచ్చుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా? 3వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. దాంట్లో మనకు తెలిసిపోతుంది ఆ పత్రిక ఎవరికి రాయబడిందని. దాని తర్వాత 6-8 వచనం, దాని తర్వాత 6-8 వచనం చదవండి అమ్మా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. సో ఆ పత్రిక గాయకు రాయబడింది. ఎలాగ మెచ్చుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. యోహాన్ 6-8 చదవండి అమ్మా. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల మీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడు సువార్థికులకి ఆతిథ్యం చూయిస్తున్నావో నువ్వు సువార్త పరిచర్యలో పాల్గొంటున్నావు అని. యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు పర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గాయుని పౌలు భక్తుడు కూడా మెచ్చుకుంటున్నాడు. అంటే ఆయన ఇంట్లోనే సంఘం కూడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో హాస్పిటాలిటీ, ఆతిథ్యం చూయించే తలాంతు, అది బహుశా చాలా మందికి తెలియకుండా ఉండవచ్చు ఇది ఒక గొప్ప తలాంతు అని, కానీ అది చాలా ముఖ్యమైనది అని లేఖనము సెలవిస్తున్నది. అందుకే పౌలు భక్తుడు హీబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక ప్రవక్త కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు ఒక ఇద్దరు భార్యాభర్తలు, భర్త అయితే వృద్ధుడు, ఇంకా భార్య కూడా కూర్చొని ఉంది. అది ఎవరు అని అంటే మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఆమె షూనేం పట్టణంకి చెందిన స్త్రీ. ఆమె చేసిన గొప్ప పరిచర్య ఏంటి అని మనం చూస్తే విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. షూనేం పట్టణంకి ఎప్పుడు ఉన్న ఎలీషా ప్రవక్త వస్తే ఆమె ఇంటి ద్వారములు విప్పి ఆయనకు ఆతిథ్యం చూపించేదంట. ఆయన కొరకు ఒక చిన్న గది కూడా ఏర్పరిచిందంట. విజయ్ బ్రదర్, ఆమె జీవితంలో ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక గది కట్టించి అందులో అతని కొరకు విజయ్ బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ ఆ గది. వెరీ గుడ్, చదవమ్మా. కావున కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. అతడు ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మా. దాని తర్వాత మనం గమనిస్తే ఆ సహోదరి జీవితంలో దేవుడు ఎటువంటి దీవెనలు కుమరిస్తున్నాడో మనకి తేటగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఆమె గొడ్రాలు. యూదుల సమాజంలో ప్రతి స్త్రీ ఒక ఆశ కలిగి ఉండేది. ఏమనంటే నేనే మెస్సయ్యకి తల్లి అవుతాను అని. ఎప్పుడు గొడ్రాలుగా ఉందో నేను దేవుని చేత శపించబడాననే భయం ఆమె హృదయంలో ఉండేది. సో ఆమె ఎప్పటి నుంచి ఆతిథ్యం చూపించిందో అంతకీ వాళ్ళ భర్త కూడా చాలా వృద్ధుడు. అప్పటికే గర్భఫలం దేవుడు ఇస్తున్నాడు. అందరు కూడా హోంవర్క్ అండి, అది పెద్ద వాక్య భాగం కాబట్టి నేను చదివించట్లేదు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 37 మరి చెప్తున్నాను. 8వ వచనం నుంచి 37
దాని తర్వాత అద్భుత రీతిగా ఆమె గర్భఫలము పొందుతుంది, గర్భం ధరిస్తుంది. ఇంకా పుట్టిన కుమారుడు కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతున్నాడు. చనిపోయినప్పుడు మరి దేవుడు ఎలీషా ప్రవక్తను వాడి ఆ అబ్బాయి మరణం నుంచి బయటకు వచ్చేటట్టు, పునరుద్ధానుడై బయటకు వచ్చేటట్టు కృప చూపిస్తున్నారు. ఇంకా అదే కాదు, మనం 8వ అధ్యాయంకి మనం వస్తే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము, ఫుల్ ఇజ్రాయెల్ దేశంలో కరువు ఉంది, కానీ ఈమె సుఖంగా ఇంకొక చోట ఉండేటట్లు దేవుడు మార్గం సరళపరుస్తున్నారు. శ్యామలా సిస్టర్ చదివించండమ్మా. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1-7 వచనాలు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, 7 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఈ కరువుకి గురి అయి ఇబ్బందులకి గురి అయి ఉన్నప్పుడు ఈమె ఆ ఇబ్బందులకు గురి అయిందా? కాలేదు. అంతకీ ఆమె చేసిన సేవ ఏంటి? ఎందుకు ఈ దీవెనలు పొందుతుంది? ఆమె చేసిన సేవ ఆతిథ్యం చూపించే సేవ. ఇంకా 7 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వస్తుంది. ఎక్కడన్నా మనం ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్లో 11 monthsే ఈ కాంట్రాక్ట్ వర్తిస్తుందని రాసుకుంటాం. ఎందుకు? 11 months తర్వాత అక్కడ ఉన్న అద్దెకున్న వాళ్ళకి కొన్ని హక్కులు చట్టం ప్రకారంగా దొరుకుతాయి. అందుకే రెంటల్ అగ్రిమెంట్ 11 months అని అంట. ఈమె 7 years తర్వాత తిరిగి ఇజ్రాయెల్ దేశంకి వస్తుంది. ఆమె సొత్తు ఆమెకి సురక్షితంగా వెంటనే దొరికిపోతుందా? దొరకదు. అయితే ఆ కాలంలో సుప్రీంకోర్టు ఎవరు? రాజు దగ్గర వెళ్తుంది. ఇంకా రాజు దగ్గర వెళ్ళేటప్పుడు ఆమె ఏం అపాయింట్మెంట్ తీసుకోలేదు. ఆమె మనసులో కంగారు కూడా ఉంది. నా సమస్య ఏంటో సరిగా నేను రాజుతో పంచుకోగలుగుతానా, తెలియజేయగలుగుతానా, రాజు ఎలాగా స్పందిస్తాడు, నా భూమి నాకు తిరిగి దొరకాలి, 7 సంవత్సరాలు నేను లేను అని ఆ కంగారు కలిగి ఆమె వెళ్తుంది. దేవుడు ఆయన పిల్లల జీవితంలో కూడా ఏది కూడా అకస్మాత్తుగా జరిగేటట్లు చేయడు. అన్నిటి వెనకాల దేవుని పిల్లల జీవితంలో ప్రతి సంఘటన వెనకాల ఆయన చేయి కనిపిస్తుంది. ఏం జరిగిందో మనం చూద్దాం. ఆమె రాజు దగ్గర వెళ్ళినప్పుడు చదవమ్మా శ్యామల. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అంతటా ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆమె రాజు దగ్గర వచ్చే సమయంలో ఆ సమయంలోనే రాజు గెహాజీ అని అడగటము, అరే మీ ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త చేసిన కొన్ని అద్భుతాలు నాతో పంచుకొని రాజు గెహాజీని అడగటము, గెహాజీ ఈమె గురించే మాట్లాడటము ఆ సమయంలో, ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటన. అంతేకాదు దేవుని చేయి మనకి స్పష్టంగా కనిపిస్తుందా దాని వెనకాల? దేవుని చేయి కనిపిస్తుంది. అది ఆల్ అండర్స్టాండ్. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఆ సమయంలోనే ఆమె వచ్చుట, ఆ సమయంలోనే రాజు గెహాజీ ద్వారా ఎలీషా ప్రవక్త ఏం అద్భుతం ఈమె జీవితంలో చేశాడో చెప్పుట. ఎలీషా ప్రవక్త అంటే రాజులు వణికేవారు.
సో ఎలీషా ప్రవక్తకి ఈమె విఐపి అంటే మరి రాజు పల్టీలు కొట్టి, వాడక భాషలో చెప్పాలంటే పల్టీలు కొట్టి ఒక అధికారిని నియమించి ఏమన్నా ఆజ్ఞాపిస్తున్నాడు, ఈమె భూమి ఈమెకి తిరిగి వచ్చేటట్టు నువ్వు చేయి. ఇంకా అదే కాదు, ఏమన్నా పంటలు పండి ఉంటే ఆ 7 సంవత్సరాల్లో దాంతో తగ్గట్టు మానిటరీ వాల్యూ, డబ్బులు ఎంత ఉందో దాని తగ్గట్టు ఆమెకు తిరిగి వచ్చేటట్లు చేయి. మన దేవుడు అడిగిన దానికంటే ఊగించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆమెకి భూమి నాకు తిరిగి దొరికితే చాలు అని ప్రార్థన చేసుకొని వెళ్ళి ఉండొచ్చు. పండిన పంటల విలువ కూడా ఈమెకు దొరుకుతుందని ఆమెకి ఏమన్నా తెలుసా అండి? ముందే తెలియదు. అడిగిన దానికంటే ఊగించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. అంతకీ ఈమె చేసిన పరిచర్య ఏంటి? సువార్త బోధించలేదు, ప్రవచించలేదు, స్వస్థపరచలేదు, సేవకునికి ఆతిథ్యం చూపించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీస్ ఆర్ సైలెంట్ మినిస్ట్రీస్ విచ్ నీడ్ టు బి రికగ్నైజ్డ్. రెండోది ఏంటి? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. పౌలు భక్తుడే అడుగుతున్నాడు రోమా సంఘంని. అంతకీ పౌలు భక్తుడు గొప్ప సేవకుడు. ఆయన అవసరతలు ఏంటో దేవుని కృపాసింహాసనం ముందు ఆయనే వ్యక్తిగతంగా తీసుకొని రావచ్చు. కానీ ఆయన ఏమడుగుతున్నాడు రోమా సంఘ సభ్యులని ఒకసారి మనం చూద్దామా? 15వ అధ్యాయం 30వ వచనం చదవమా? సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలన ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బతిమలాడుతున్నాను అని అంటున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకులు సేవ చేస్తుండగా ప్రభువా వాళ్ళని ఇంకా గొప్పగా అభిషేకించు, వాళ్ళ చుట్టూ నీ అగ్ని కంచెపెట్టు అని సంఘ సభ్యులు ప్రార్థన చేయాలి. చాలాసార్లు సంఘ సభ్యులు వచ్చి కాపరి దగ్గర, సేవకుల దగ్గర వాళ్ళ ప్రార్థన అవసరతలు ఏంటో పంచుకుంటారు. చాలా మంచిది, సేవకులు ప్రార్థన చేస్తారు వాళ్ళ కొరకు. కానీ సేవకుల కొరకు కూడా సంఘ సభ్యులు ప్రార్థన చేయాలి. మా ఆది సంఘం దగ్గర ఏం ఆయుధాలు లేవు హేరోదు రాజుతో యుద్ధం చేయడానికి. పేతురుని చెరలో పెట్టినప్పుడు హేరోదు రాజు ఇంకా చంపివేసేయాలని కోరుకుంటున్నాడు. సంఘం వాడిన గొప్ప ఆయుధం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేసిందమ్మా సంఘము? పేతురుని చెరలో పెట్టినప్పుడు హేరోదు రాజు కత్తి తుపాకులు తీసుకొని వెళ్ళి హేరోదు రాజుతో యుద్ధం చేసిందా? లేదు. అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు పేతురుని చెర నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. సో విజ్ఞాపన ప్రార్థన దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైనది. బదులైన సందుల్లో నించొని ఎవరు ప్రార్థన చేస్తారు యెరూషలేము కొరకు అని దేవుడు కనబెడుతున్నాడంట. ఒకసారి చూద్దామా? ఎజెకియెలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవమా? నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఎంతగానో నేను విచారిస్తున్నాను. సంఘటన నేను మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ మా శ్యామల. ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. అది నేను చదివినప్పుడు అవర్ డైలీ బ్రెడ్ అనే ఒక మ్యాగజైన్ వస్తుంది, చాలా మంది మీరు చదువుతూ ఉండొచ్చు. నేను చదివినప్పుడు చిన్న పిల్లోడి వల్ల ఏడ్చాను. అమెరికాలో ఉన్న ఒక సంఘము ఒక సేవకుడిని, ఒక సువార్థికుడిని ఆఫ్రికా దేశంకి పంపించింది. ఇంకా ఆయన కొరకు ప్రార్థన చేయటము, ఆయనకు ఆర్థిక సాయం చేయటం అంతా కూడా చేస్తుంది. ఆ సేవకుడు చాలా నమ్మదగిన సేవకుడు. ఆఫ్రికా గ్రామంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన అలవాటు ఏంటంటే ప్రతి శనివారము ఆయన సైకిల్ వేసుకొని పక్కనున్న పట్టణంకి వెళ్ళి అక్కడ మందులు కొనేవాడు. ఆదివారము పరిచర్య అయిపోయిన తర్వాత, ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన ఆ మందులు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేవాడు. అయితే ఈయన ప్రతి శనివారం సైకిల్ వేసుకొని పక్కన పట్టణంకి వెళ్ళటం, అలాగే ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఒక చెట్టు కింద ఆయన రెస్ట్ తీసుకునేవాడు. ఎందుకంటే పట్టణం చాలా దూరంలో ఉంది, సైకిల్ వేసుకొని వెళ్ళాలి అని అంటే అలసిపోయే చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలసిపోయేవాడు కూడా. ప్రతిసారి ఒక చెట్టు కింద ఆయన రెస్ట్ తీసుకునేవాడు. దాని తర్వాత మరీ సైకిల్ వేసుకొని వెళ్ళేవాడు. ఇది దొంగలు గమనించారు.
అరే బాగా డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు, అందుకే ఇన్ని మందులు తీసుకొని వస్తున్నాడు, చెట్టు కింద ఆయన కూర్చుంటాడు కదా, రెస్ట్ తీసుకుంటాడు కదా, అప్పుడు ఆయనను కొట్టి ఆ డబ్బులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు దొంగలు. కానీ ఆయన ఎప్పుడు లెక్కనే వెళ్ళాడంట, అది శనివారం చెట్టు కింద కూర్చున్నాడంట, రెస్ట్ తీసుకున్నాడంట, పక్కన పట్టణంకి వెళ్ళాడంట, మెడిసిన్స్ తీసుకున్నాడంట, మరి వచ్చేసాడంట. వచ్చేటప్పుడు కూడా మరి ఆ చెట్టు దగ్గర ఆగాడు, మరి వచ్చేసాడు. అయితే ఎవరు కూడా ఆయనని హామ్ చేయలేదు. దొంగలు ఆయనను కొట్టి తీసుకుందామని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా హామ్ చేయలేదు. అయితే సండే ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత ఆ దొంగల్లో ఉన్న నాయకుడు వచ్చి సాగిలపడాడంట ఈయన పాదం దగ్గర. ఎందుకండి మీరు సాగిలపడుతున్నారు, ఏమైంది అని అంటే, పాస్టర్ గారు మేము ప్లాన్ వేసాము, ఈ శనివారం మీరు వెళ్ళేటప్పుడు చెట్టు కింద కూర్చుంటారు చూడండి, అప్పుడే మీ దగ్గర డబ్బులు ఉంటాయి, వచ్చేటప్పుడు డబ్బులు ఉండవు. వెళ్ళేటప్పుడు మీరు చెట్టు కింద కూర్చున్నప్పుడు మిమ్మల్ని అటాక్ చేసి ఆ డబ్బులు తీసుకుందామని అనుకున్నాము. కానీ మేము మీ దగ్గర వస్తుంటే 7 దేవదూతలు మీ చుట్టూ నించొని ఉండుట మేము చూసాం, కత్తి పట్టుకొని నించొని ఉండుట మేము చూసాం, దేవుడు మీతో పాటు ఉన్నాడండి అని సాగిలపడి ఆయన ఆయన తప్పుని ఒప్పుకున్నాడంట. అయితే ఈ సేవకుడు ఇది జ్ఞాపకం పెట్టుకున్నాడు. మరి ఎప్పుడు అమెరికాకు వెళ్ళాడో, ఏ సంఘం ఆయనను పంపించిందో ఆ సంఘంకి వెళ్ళి ఈయన ఆ సాక్ష్యం పంచుకునేటప్పుడు ఆ సంఘంలో ఉన్న ఒక పెద్ద లెగిసాడంట. లెగిసి, బ్రదర్ ఏ దినము మీరు ఇంకొకసారి చెప్తారా, ఏ నెల ఏ దినము మరి ఇంకొకసారి చెప్తారా అంటే ఆయన ఆ నెల ఆ డేట్ అంతా కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సంఘ పెద్ద నించొని ఏమన్నాడంటే, ఆ రోజు సాటర్డే నేను గోల్ఫ్ ఆడాలని కోరుకున్నాను, ప్రతి సాటర్డే నేను గోల్ఫ్ ఆడతాను. మీకు తెలుసు అమెరికాలో క్రికెట్ మనకు భారతదేశం ఎంత ఇష్టమో వాళ్ళకి గోల్ఫ్ అనే గేమ్ చాలా ఇష్టం, దానివల్ల వాళ్ళకి చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. నేను గోల్ఫ్ ఆడాలని వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు మీ కొరకు ప్రార్థన చేయాలని. అయితే నేనే కాదు వేరే పెద్దలను కూడా నేను పిలిచాను. ఆ రోజు మేము కూర్చొని సంఘంలో మీ కొరకు, మీ అవసరత కొరకు, మీ కాపుదల కొరకు, మీ భద్రత కొరకు మేము ప్రార్థన చేశాము అని అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఎవరెవరండి ఒకసారి లెగిసి నించుంటారా నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు అంటే, ఆ పెద్దలు నించున్నారంట, 7 మంది ఉన్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 మంది పెద్దలు ప్రేయర్ చేశారు, 7 దేవదూతలను దేవుడు పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జ్ఞాపకం పెట్టుకోండి, విజ్ఞాపన ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైనది. పౌలు భక్తుడు గొప్ప సేవకుడు, దేవునితో ఆయన ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడంటే దేవుని కృపాసింహాసనం ముందు ఆయన నడుచుకొని వెళ్ళగలుగుతాడు, ఆయన అవసరతలు ఏంటో దేవునికి తెలియజేయగలుగుతాడు. కానీ మీ ప్రార్థనల కొరకు నేను బతుమలాడుతున్నాను అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, అది కూడా మనం ఒకసారి చదువుదామా? అక్కడ కూడా ప్రార్థనలు ఎలాగా సాత్వికంతో ఆయన కోరుకుంటున్నాడు పౌలు భక్తుడు, ఒకసారి మనం చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మంచిది మనం చేయట్లేదు. ఎప్పుడు అబ్రహాం బతుకులాడుతున్నాడో దీంతో లోతు గురించి, ఆయన గురించి ఆయన ప్రార్థన చేయట్లేదు. ప్రభువా నువ్వు వెళ్తున్నావు సోదోంకి, అక్కడ అగ్ని కుమరించుటకు నువ్వు వెళ్తున్నావు. ఆయన పేరు పెట్టి చెప్పట్లేదు నా బంధువు అయిన లోతు అక్కడ ఉన్నాడని, కానీ బతుకులాడుతున్నాడు దేవునితో. ప్రభువా అక్కడ 50 మంది నీతి మంతులు ఉంటే చెడ్డ వాళ్ళతో పాటు నీతి మంతులను కూడా నువ్వు చంపుతావా అని అడుగుతున్నాడు. మనకందరు కూడా తెలుసు ఎలాగ విజ్ఞాపన ప్రార్థన చేశాడో అబ్రహాం, ఆయన అవసరతల కొరకు కాదు. దాని తర్వాత దేవుడు అద్భుత రీతిగా లోతుని ఎలా కాపాడాడో మనకి తెలుసు. ఒక సందర్భంలో సీనాయి కొండ మీద మోషే ఉన్నప్పుడు, వీళ్ళు కింద ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఒక వైపున చెప్పాలంటే మోషేని పరీక్షిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా నేను చంపివేసేస్తాను, నీ ద్వారా ఒక కొత్త దేశాన్ని నేను పుట్టిస్తాను అని అంటే, మోషే సాగిలపడి దేవుని పాదం దగ్గర ఏమని అంటున్నాడంటే, ప్రభువా కావాల్సిన నా పేరు జీవ గ్రంథం నుంచి తీసివేసే,
కానీ వీళ్ళని నువ్వు క్షమించు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఎంత పట్టుదలతో మనం చేస్తున్నామో దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైనది. నేను నా సాక్ష్యం మీతో పంచుకుంటాను. నేను రక్షణ పొందినప్పుడు మా ఇంటి వాళ్ళు ఇంకా ఎవరు కూడా రక్షణ పొందలేదు. మా మమ్మీ డాడీ ఎవరు కూడా రక్షణ పొందలేదు. అయితే నేను ఉపవాస ప్రార్థన వేరే హైదరాబాద్లో ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి ఈ సాక్ష్యం, నేను ఇప్పుడు ఈ నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. వేరే యూత్ మెంబర్స్ మా చర్చిలో ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు వాళ్ళకి ఒక రిజిస్టర్ తయారు, వాళ్ళ పేర్లు రాసి ఇప్పుడు 90 పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది రాజమండ్రిలో. ఆ కాలంలో సెల్ ఫోన్స్ అవన్నీ కూడా లేవు. నేను ఏ ఉపవాస ప్రార్థన పరిచర్య హైదరాబాద్లో స్టార్ట్ చేశానో ఈ యూత్ మెంబర్స్ కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయడానికి కూడా నాకు వీలయ్యేది కాదు. అయితే నేను రాజమండ్రిలో ఉంటూ అరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా, నేను ఒక్కడినే ఎందుకు ప్రార్థన చేయాలని కొంచెం బద్ధకంతో ఒక సండే, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఒక సండే ప్రతి 4వ సండే మేము ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళము. అక్కడ రాజమండ్రికి వెళ్ళి కూడా ప్రతి నెల 4వ ఆదివారం నేను ఉపవాసం ఉండేవాడిని. కానీ ఒక్క మంత్ మాత్రం బద్ధకం వల్ల వేరేళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నేనెందుకు ఉండాలని సాకులు చెప్తూ నేను ఉపవాస ప్రార్థన చేయలేదు. దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఆ వామిటింగ్ వలన దేవుడు శిక్షించాడు నన్ను. ఆయన కను దృష్టిలో నా ఉపవాస ప్రార్థన ముఖ్యమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమైంది, మరి స్టార్ట్ చేశాను ఉపవాస ప్రార్థన. దేవుని మహాకృప వలన మా తల్లిదండ్రులకు బాప్తిజం నేనే ఇచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. విజ్ఞాపన ప్రార్థన అది సైలెంట్ మినిస్ట్రీ, ఎవరికి తెలియదు, ఎవరు తప్పట్లు కొట్టారు, దానివల్ల మనం పేరు పొందాం. కానీ దేవుని దృష్టిలో అది ముఖ్యమైన పరిచర్య. మూడవది బాయ్ ఏంటంటే కష్టంలో ఉన్న వాళ్ళని ఓదార్చుట, కష్టంలో ఉన్న వాళ్ళని బలపరచుట. ఒకసారి ఆ స్లైడ్ కూడా మనకి విజయ్ బ్రదర్ ఆయన ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఒక్క వ్యక్తి దూరమైన ప్రాంతం ఎఫ్ఎస్సి పట్టణం, అంటే ఎఫ్ఎస్సి పట్టణము రోమా పట్టణం నుంచి 800 మైళ్ళు దూరంలో ఉంది. విన్నాడంటే రోమా పట్టణం ఏ చెరలో ఉన్నాడో పౌలు భక్తుడు తెలియదు ఆయనకి, ఎందుకంటే ఎన్నో చెరలు ఉన్నాయి రోమా పట్టణంలో. ఎతికాడంట రోమా పట్టణంలో చెరలో ఉన్నాడని. దాని తర్వాత అనేక సార్లు వచ్చి ఆయనను ఓదార్చాడంట. ఎవరు? ఉనిసిఫర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవమ్మా 2వ తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు. అంతకి 15వ వచనంలో ఏముందమ్మా? కొంచెం మంది సంగతి నీ వెరుగుదువు. వాళ్ళు భయపడారు. అరే పౌలు భక్తుడితో పాటు మేము వాళ్ళ మైండ్ వచ్చి ఫస్ట్ ఆయనకి ఎక్కడున్నాడో కూడా తెలియదు. రోమా పట్టణం అంతా కూడా ఎతికి పౌల్ని చూసి అనేక సార్లు అనేక పర్యాయంలో ఆయనని ఓదార్చెను, బలపరిచెను. ఇది చాలా గొప్ప పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎక్కడ ఈ తలాంతుల ఉపమానం గురించి రాయబడి ఉందో
అదే 25వ అధ్యాయంలో గొర్రెల మేకల తీర్పు గురించి కూడా ప్రభు వారు చెప్తున్నారు. ఆయన ఫ్లో ఆఫ్ థాట్, ఆయన లాజికల్ థింకింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. దేన్ని బట్టి ఆయన మేకలని నరకంకి తోసి వేసేస్తున్నారు? మేకలు వ్యభిచరించినాయన్నా కాదు, దొంగతనం చేసినాయన్నా కాదు, హత్య చేసినాయన్నా కాదు. ప్రభు వారు ఏమంటున్నారు? నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారము పెట్టలేదు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్లు ఇయ్యలేదు. నేను వస్త్రహీనుడై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నేను చెరలో ఉంటిని, మీరు నన్ను దర్శించుటకు రాలేదు. హల్లెలూయా. ప్రైజ్. సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడో అది చేస్తే, దొంగతనం చేస్తే, హత్య చేస్తే, వ్యభిచరిస్తే అది పాపం. కానీ దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయకుండా ఉంటే అది కూడా పాపమే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అందుకే మనం నైజీరియాలో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మణిపూర్లో క్రైస్తవులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి వీలైతే మన స్తోమత కొలది వాళ్ళకి ఆర్థిక సాయం చేశాం. ఎట్లా వీలైందో అట్లా సాయం చేశాం. ఒకసారి తీయండి. సిన్ ఆఫ్ ఒమిషన్ గురించి ఏమని రాయబడి ఉన్నదో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏది మేలని తెలుసో? క్రైస్తవులు కష్టంలో ఉన్నారని నీకు ఎప్పుడు తెలుసో? మణిపూర్లో క్రైస్తవులు కష్టంలో ఉన్నారని నీకు ఎప్పుడు తెలుసో? నీ వలన ఏమైతుందో అది నువ్వు చేయకుండా ఉంటే అది పాపం. క్రైస్తవులు సిన్ ఆఫ్ కమిషన్ బట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తారు. చెప్తుంటారు, మేము హత్య చేయలేదండి, దొంగతనం చేయలేదండి, వ్యభిచరించలేదండి, అబద్ధం మాట్లాడలేదండి. కానీ వాట్ అబౌట్ సిన్స్ ఆఫ్ ఒమిషన్? దేవుడు ఏది చేయమంటున్నాడో అది మనం చేస్తున్నామా? ఇది ఒక తలాంతు. వెళ్ళి పెట్టుబడి పెట్టుట, వాడుట. సో దెర్ ఆర్ 3 సైలెంట్ మినిస్ట్రీస్ వేర్ టాలెంట్స్ కెన్ బి యూస్డ్. రైమింగ్ వర్డ్స్ నేను వాడాను, వైతో కూడిన వర్డ్స్. ఫస్ట్ హాస్పిటాలిటీ, రెండవది ఇంటర్సెసరీ, మూడవది బాయన్సీ. ఎవరిని కూడా సంఘంలో చిన్న చూపు చూచుటకు వీల్లేదు. ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. సంఘ నాయకులుగా అది గమనించి దేవుడిచ్చిన జ్ఞానంని వాడి సంఘ నాయకులు, అరే ఈయనకి ఎటువంటి తలాంతు ఉంది, ఈయనకి ఎటువంటి తలాంతు ఉంది అని దాని తగ్గట్టు వాళ్ళని వాడటం సంఘ పరిచర్య కొరకు. అది దేవుడు సంఘ నాయకులకి ఇచ్చే అది గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానంని వాడాలి సంఘ నాయకులు. అరే ఈయన పనికిరాని వాడు అని అనడానికి వీల్లేదు. అందరికీ దేవుడు ఏదో ఒకటి ఇచ్చి ఉన్నాడు. అది గుర్తించటమే నిజమైన జ్ఞానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘ నాయకులుగా దాని తర్వాత దేవుని మహిమార్థమై వాళ్ళని వాడుట. ఒక నిజమైన సంఘటన చెప్పి నేను ముగించేస్తున్నానండి. ఇది నిజంగా జరిగింది అమెరికాలో. ఎవరిని కూడా చిన్న చూపు చూచుటకు వీల్లేదు అనే మాట ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవచ్చు. మీకు కొంచెం నవ్వు వచ్చి ఈ ప్రశ్న అడిగితే, ఐస్ క్రీమ్ అందరికి నచ్చుతుందమ్మా? ఎస్ ఆర్ నో? నచ్చుతుంది కదా. అయితే అమెరికాలో ఒక దగ్గర 130 సంవత్సరాల క్రితము ఒక సమస్య వచ్చింది. ఏమనంటే ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి గవర్నమెంట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమనంటే ఐస్ క్రీమ్ తింటున్నారు ప్రజలు, కానీ ఆ కంటైనర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎక్కడ కావాల్సి అక్కడ పారేస్తున్నారు. దాని వలన శానిటేషన్ సిటీలో, అమెరికాలో ఉన్న శానిటేషన్, అమెరికాలో ఉన్న హైజీన్ దెబ్బతింటుంది. వీళ్ళు ఎక్కడ కావాల్సి అక్కడ పారేస్తున్నారు ఐస్ క్రీమ్ తిని అని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా తయారు చేయటం మేము లైసెన్స్ తీసాం అని ఇచ్చింది. అయితే ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరు కూడా ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. మరి వీధిలో పెడితే ఎంతో ఖర్చుతో కూడిన పని, వీళ్ళైతుందా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఏం ఆ సమస్యకి పరిష్కారం వాళ్ళకి దొరకట్లేదు. అయితే హోటల్లో జరుగుతుంది కదా ఆ మీటింగు. ఆ టీ సర్వింగ్ టైంలో ఒక టీ అబ్బాయి వచ్చాడంట టీ సర్వ్ చేయటకు, టీ బ్రేక్ అప్పుడు.
అయితే ఒక ఆయన ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చర్ చాలా ధనవంతుడు. ఆ టీ సర్వర్ అబ్బాయిని చూసి ఇది మా సమస్య అని నవ్వుతూ అన్నాడంట. ఇది మా సమస్య, దీనికి ఏమైనా పరిష్కారం నువ్వు చూపించగలుగుతావా? ఈ ఐస్ క్రీమ్ కంటైనర్స్ ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ తీసేస్తుంది, లైసెన్స్ తీసేస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది, నీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా అని నవ్వుతూ, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈయన టీ సర్వర్, ఈయనకి ఏం తెలుస్తుంది అని ఆయనకు తెలుసు, అందుకు నవ్వుతూ అన్నాడంట. సో ఆ టీ సర్వింగ్ అబ్బాయి కూడా నవ్వుతూ జవాబు ఇచ్చాడంట, అరే ఇది పెద్ద సమస్య కాదండి, మేక్ యువర్ ఐస్ క్రీమ్ కంటైనర్స్ ఆల్సో ఈడబుల్, అది కూడా తినేటట్లు చేయండి, దాని వలన కోన్ ఐస్ క్రీమ్ స్టార్ట్ అయింది ప్రపంచంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కోన్ ఐస్ క్రీమ్ వెనకాల కథ ఇది. ఇప్పుడు మనం అందరం కోన్ ఐస్ క్రీమ్ తింటున్నాం కదా, దాని వెనకాల ఇది కథ. ఆర్ యు అండర్స్టాండ్? సో ఎవరిని కూడా చిన్న చూపు చూసటకు వీలేదు. సంఘంలో వాళ్ళ తలాంతులు ఏంటో అని గమనించి దేవుడిచ్చిన జ్ఞానం నింపడి సంఘ నాయకులు వాళ్ళని సేవలో మనము వాడుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. వచ్చే వారం ఇంకా అనేక మర్మాలు తలాంతులతో కూడిన ఉపమానం నుంచి మనం నేర్చుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి సుందర్ పాల్ అన్నకి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. బిషప్ సింగం గారు లేరు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ కూడిక బట్టి ఎంతో వందనాలు, ఎంతో నమ్మకంగా ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి సేవకుడు సేవకురాలు బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో సాత్వికంతో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి. బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో ముఖ్యమైన వ్యక్తులు అని మంచి గురిలతో, ఆశలతో, కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. మీ దీనదాసుడిని వాడి దినం తండ్రి తలాంతులతో కూడిన ఉపమానం నుంచి సందేశం పంచుకునేటప్పుడు మీ కృప చూపించారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, ఏ పరిచర్యలు ముఖ్యమైనవో. అవును, కొన్ని పరిచర్యలకి ఎటువంటి గుర్తింపు సంఘంలో ఉండాలో ఆ గుర్తింపు లేదు, కానీ ఆ పరిచర్యలు ఎంత మీ దృష్టిలో ముఖ్యమైనవో అనేది మీరు మాకు నేర్పించి ఉన్నారు. ఈ పాఠములు మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.